అంతకు మించి పోరాటం చేస్తా ఉన్నారు. అంతకు మించి ప్రతి ఇష్యూలో గూడా మీరు మాట్లాడుతా ఉంటారు. ఎవ్వరికి ఎక్కడా గూడా ఏమాత్రం భయపడకుండా. ఎక్కడి నుంచొచ్చింది అసలు ఈ గట్ ఫీలింగ్? ఫస్ట్ అది చెప్పండి. అంటే కొన్ని అణచివేతలు మనకిట్లా నేర్పిస్తాయి. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండి అన్నిటిని సర్దుకొని పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతున్నప్పుడు ఏమైతుందంటే ఆ మౌనం అనేది అణచివేతకు గురైతుంది. ఆ మౌనాన్ని నేను ఛేదించిన అన్నట్టు. చాలా సంవత్సరాలు మౌనంలోనే ఉండిపోయినా, అజ్ఞాతంలోనే ఉండిపోయినా. కానీ మరీ ఇబ్బందయితుంది. మరీ మన బతుకులు అక్కడనే ఉండిపోతున్నాయి. అసలు ఏంటి? నెక్స్ట్ ఏంటి? నా లైఫ్ ఏంటి? అనే క్వెషన్ మార్క్‌లో అసలు అనుకోకుండానే ఈ ప్రయాణం ఇటు మొదలైందన్నట్టు. అన్నీ అనుకోని జరగవు. చాలామంది అంటారు పాలిటిక్స్ కావాలని చేస్తుందని. కొంతమంది అనుకుంటారు. అస్సలు గాదు. ఆ పరిస్థితులు అట్లొచ్చినాయి. పాలిటిక్సే చేయాలనుకుంటే ఓ 20 ఇయర్స్ బ్యాకో నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడే ఏదో ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిపోయి నేను చేద్దును. కానీ ఉద్యోగాల కోసం మొదలైన పోరు ఇప్పటివరకు పోరుబాటుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకంటారు? ఉద్యోగాలొచ్చేంత వరకు. ఆ తర్వాత ఒకవేళ ఉద్యోగాలొచ్చినా అందులో సక్రమంగా మాకు సరిపడా వసతులు అవన్నీ లేకపోయినా అప్పుడు గూడా కొట్లాటనే ఉంటది. మొత్తానికి జీవితం అంటేనే ఒక కొట్లాట. అస్మా అంటేనే ద ఫైటర్. అట్లని గాదు గానీ, కాకపోతే చాలా మంది గూడా ఉంటారు కొట్లాడేటోళ్ళు. అందులో నేను కొంచెం ముందుకొచ్చేస్తా అన్నట్టు. అసలు నేను దేనికి ఒకవేళ వాళ్ళు మనల్ని అణగదొక్కుతున్నారంటే మాత్రం ఆడ కొట్లాట మొదలైతది. ఖచ్చితంగా. నేనైతే ప్రశ్నిస్తా. అదొక్కటైతే ఉంది. అట్లనే మొదలైంది మీ జర్నీ. ఇప్పటికి అట్లానే కొనసాగుతా ఉంది. తెలుసు. చాలా పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ గూడా లభిస్తా ఉంటది సర్వసాధారణ ప్రజల్లో గూడా. అయితే ఇదంతా ఒకవైపు అయితే ప్రతి టాపిక్ గురించి కూడా చాలా బాగా మాట్లాడతారు. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుంది. యెస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు మనం ఆల్రెడీ విన్నాం. మరి ఈ టీఆర్ఎస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ముందుగా కవితక్కకైతే కంగ్రాచులేషన్స్. అసలు మహిళలు ఇట్లా రావడమే గొప్ప. గెలుపు, ఓటములు అవన్నీ పక్కన పెడితే అక్క మాత్రం చాలా డేర్ చేసిర్రు. తండ్రికి, అన్నకి వీళ్ళందరినీ ఒక కుటుంబాన్నే పక్కకి దొబ్బేసి స్వతహాగా తను ఒక కాళ్ళపైన నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన అయితే బాగుంది. కానీ అది అమలు కూడా చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఒక నమ్మే పరిస్థితుల్లో నుంచి నమ్మలేము అనుకునే స్థాయి నుంచి ఎప్పుడైతే క్లీన్ చిట్ వచ్చిందో ఆ కేసు విషయంలో, ఆ తర్వాత పార్టీ ఈరోజు స్థాపించడము, దానికి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడము, నిజంగా కొత్త రాజకీయమే ఇదంతా. ప్రశ్నించబోతా ఉంటారా మరి? ఖచ్చితంగా. ఇప్పుడు తననైనా ప్రశ్నిస్తాము, ఎవరిని వదిలిపెట్టము. తను ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరికైనా అవకాశం ఉందా తెలంగాణలో అని అంటే అందరూ కేంద్ర స్థాయిలో పార్టీలు పెడదామన్న ఆలోచనే ఉంది తప్ప ప్రతి ఒక్కరికి నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, మరి తెలంగాణ ప్రజలకి మనం తెలంగాణలో పుట్టిన పార్టీలే సేవ చేద్దామన్న ఆలోచన ఒక్కరికి లేకపోతే. మరి వచ్చిన పార్టీల సంగతి ఏంటి? ఇప్పుడు వచ్చిన పార్టీలు రెండే తెలంగాణలో. ఒకటి మల్లన్న గారి పార్టీ, ఒకటి కవితక్క పార్టీ. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నైనా కాంగ్రెస్ నైనా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇప్పటిదాకైతే. ఎందుకంటే కాంగ్రెస్ అట్లే చేస్తుంది, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అట్లే చేసింది. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్త పార్టీని చూద్దామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బీజేపీకి ఆ స్థానం లేదు. అసలు మొత్తానికి బీజేపీ ఉందా లేదా అన్నట్టే ఉంది తెలంగాణలో. కాబట్టి ఇక్కడ కొత్త పార్టీలకి అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ వీళ్ళు ఎట్లా నిలదొక్కుంటారా అన్న తీరు మాత్రం మనం చూడాల్సిందే.